జ్ఞానసాయి ఈ చిన్నారి అందరికీ తెలిసే ఉంటుంది. ఏడాది క్రితం అత్యంత ప్రాణాంతకమైన కాలేయ వ్యాధితో బాధపడింది. ఆ చిట్టి తల్లి బాధ చూడలేక మెర్సీ కిల్లింగ్కు సిద్ధపడ్డారు తల్లిదండ్రులు. తమ పాపను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. అయితే టీవీ9 వరుస కథనాలు చొరవతో దాతలు ప్రభుత్వం ముందుకొచ్చి జ్ఞానసాయికి ప్రాణం పోశారు. చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించి పునర్జన్మనిచ్చారు. ప్రస్తుతం జ్ఞానసాయి పూర్తి ఆరోగ్యంగా ఉంది. చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలం వేవురికోటకు చెందిన సరస్వతి రమణప్పల గారాలపట్టి జ్ఞానసాయి 8 నెలల వయసులో చిన్నారికి బలియరీ ఎట్రీషియా అనే వ్యాధున్నట్లు ప్రాథమిక వైద్య పరీక్షల్లో నిర్ధారణైంది. కాలేయ మార్పిడొక్కటే ఈ సమస్యకు పరిష్కారమని, లేకుంటే చిట్టి తల్లి బతకదని తేల్చేశారు డాక్టర్లు. కానీ ఆపరేషన్ చేయించాలంటూ కొన్ని లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత డబ్బు కట్టలేక చిన్నారి బాధ చూడలేక మెర్సీ కిల్లింగ్కు సిద్ధపడ్డారు. ఆ సమయంలో జ్ఞానసాయి తల్లిదండ్రుల్లో టీవీ9 ధైర్యం నింపింది. టీవీ9 కథనాలను చూసి స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరుస్తుందని భరోసానిచ్చారు. అంతేకాదు, ఎంతో మంది దాతలు ముందుకొచ్చి తమ వంతు సాయం చేశారు. ఇలా అందరూ సాయం చేయడంతో గతేడాది చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు డాక్టర్లు. ఇప్పుడు జ్ఞానసాయి, ఆమె తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం వారు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మా, ఎలా ఉందమ్మా జ్ఞానసాయికి? ఒకప్పుడు మేము చాలా బాధతో ఇక్కడికి వచ్చినాం మేడం, హైదరాబాద్ టీవీ9కు వచ్చినప్పుడు ఇంకా మా పాప అసలు మాకు లేదు అని వచ్చినాము. వస్తే టీవీ9 మాకు ధైర్యం నింపింది, నీకేం కాదమ్మా రండి తీసుకెళ్తాము అని. మళ్ళీ టీవీ9 కథనాల ద్వారా సీఎం గారు చూసి స్పందించి వెంటనే పాపకు అయ్యే ఖర్చు అంతా మేమే భరిస్తాము అని చెప్పి పాపకు చెన్నై గ్లోబల్ హాస్పిటల్కు తీసుకుపోయి అక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినారు మేడం. పాప ఇప్పుడు చాలా బాగుంది. టీవీ9కు కృతజ్ఞతలు, మళ్ళీ సీఎం సార్ గారికి కృతజ్ఞతలు, జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుకుందాం. పాప చాలా బాగుందని ఈరోజు చెప్దామని వచ్చినాం మేడం ఇక్కడ. రైట్. పాప తండ్రి రమణ గారు కూడా ఉన్నారు. రమణ గారు, ఒకప్పుడు ప్రాణాంతకమైన కాలేయ వ్యాధి, మెర్సీ కిల్లింగ్కి కూడా సిద్ధపడ్డారు. కానీ ఈరోజు ఆ పాప చూడండి ఎంత ముద్దులొగుతూ ఎంత బాగా నవ్వుతుందో. హాయ్ 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 చెప్పు. హాయ్. సో ఇంతకు ముందు పాప పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది? ఇంతకు ముందు చూసాము పాపకి అంత ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించలేదు. ఇప్పుడు చూస్తుంటే చాలా యాక్టివ్గా ఉంది పాప. ఈరోజు ఈ పాప ఇలా నవ్వుతోందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారు మేడం. ఆయన చొరవ వల్లే ఈరోజు మా పాప మాకు బతికింది. ఆయన దయ చూపుకొని ఉంటే మా పాప బతికేది కాదు. అందుకని మీడియా సోదరులకు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కామినేని శ్రీనివాసరావు గారికి, మా ఎమ్మెల్యే గారికి, అందరికీ మా పాప కోసం హెల్ప్ చేసిన ప్రజలందరికీ టీవీ9 ద్వారా అందరికీ థ్యాంక్స్ చెప్దామని ఇప్పుడు వచ్చినాము. కరెక్ట్గా ఈ రోజు డేట్లోనే లాస్ట్ ఇయర్ ఇక్కడ వచ్చినప్పుడు చాలా బాగా వచ్చాం మేడం. అప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి పాపకు పునర్జన్మ ప్రసాదించినారు. అందుకోసమే వారు థ్యాంక్స్ చెప్దామని వచ్చినాము. రైట్. అందరికీ మంచి హృదయం ఉంటుంది, దాతలుగా మారే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకు ఒక ఛాన్స్ కావాలి. అలాంటి వేదికనిచ్చింది టీవీ9. అయితే పాప పెద్దనాన్న శ్రీనివాస్ కూడా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇంతకు ముందు దాతలు రాకముందు అంత ఖర్చు పెట్టుకోలేమని చెప్పి మీరు ఆ పాపకి ఆపరేషన్ కూడా ఇంకా చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేసారు. ఎన్నో లక్షలు ఖర్చులు అవుతాయని. కానీ ప్రభుత్వం, దాతలు ముందుకొచ్చారు. ముందుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఇంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మేడం, ముందుగా భారతదేశంలో ప్రతి ఆడబిడ్డ గర్వించదగిన విషయం ఇది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గౌరవనీయులు వైద్య శాఖ మంత్రి శ్రీనివాసరావు సార్ గారి ద్వారా ఈ పాపకి చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో సర్జరీ చేయించి ఈ పాపకు పునర్జన్మ ప్రసాదించడానికి ప్రధాన కారకుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఒకప్పుడు మేము చాలా బాధపడి ఫైనల్ స్టేజ్లో ఈ పాప ఇంకా మనకు దక్కదు అనుకున్న సమయంలో ప్రభుత్వానికి ఎలాగైనా సరే తొందరగా ప్రభుత్వానికి తెలియజేయాలంటే మనకు ఉన్న ప్రధాన సాధనం మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలియజేయాలి. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం వెళితే తప్పనిసరిగా ఆయన స్పందిస్తాడు, పాప ప్రాణాలు కాపాడుతాడనే నమ్మకంతోనే మేము మీడియాను ఆశ్రయించాం. మీడియా ద్వారా వెంటనే, ఎందుకంటే త్వరలో వితిన్ 1.5 monthలో పాపకు సర్జరీ జరగాలి, లేదంటే పాప బతకదని నారాయణ హృదయాలయ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. అటువంటి సందర్భంలో
ఇంకా సీఎం గారు తప్ప వేరే ఎవ్వరూ ఈ పాపను కాపాడలేరు. 35 lakhs ప్రాజెక్ట్ అంటే ఎవ్వరు అసలు దాతల ద్వారా కూడా సేకరించడానికి సమయం లేదు. అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాతో ఫోన్లో మాట్లాడి మాకు చాలా ధైర్యం చెప్పి, ఇది మానవతా హృదయంతో చేయాల్సిన పనమ్మా, నా దృష్టికి ఇప్పుడే వచ్చింది, తప్పనిసరిగా మేము చేస్తాం, పాపను కాపాడుతాం అనేసి మాకు భరోసా ఇచ్చి ఈరోజు పాప ఇంత హాయిగా నవ్వుతూ ఉందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు కామినేని శ్రీనివాసరావు సార్ గారు, ఆ తర్వాత మాకు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరిస్తూ వచ్చిన మా తంబోలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శంకర్ యాదవ్ గారు, ఒక్కరని కాదు, మా ఎంపీపీ ఆషాబీ గారు, కాళేశ గారు, అలాగే మా జడ్పీటీసీ కువైట్ శంకర్ గారు, కట్టా దొరస్వామి నాయుడు గారు, అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మేడం. ప్రతి ఒక్కరి కృషికి, ప్రతి ఒక్కరి మా పాప మీద పెట్టిన మనసుకి వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మేడం. రైట్. సరస్వతి గారు, TV9 ఎన్నో కథనాలను ప్రచురించింది. పాపను బతికించుకోవాలని, మెర్సీ కిల్లింగ్కి పాల్పడద్దు, ఎందుకంటే చిన్నారి ముద్దులోలకే పాప. కథనాలు మాత్రం ప్రచురించింది, ఆ తర్వాత దాతలు ముందుకొచ్చారు. కానీ ఒక తల్లి హృదయం దీని వెనకాల ఎంత తల్లడిల్లుంటుందో మేము అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో అసలు తల్లిదండ్రులుగా మీ ఇద్దరు పడ్డ బాధ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో మీరు ఎవరెవరిని సహాయం కోసం కోరారు? అంటే అక్కడ అంతా ఇంకా సహాయం అంటే ఇంకంతా మాది చాలా బీద పరిస్థితి మేడం. ఇంకా పాపకి హాస్పిటల్లో అక్కడ బెంగళూరులో చూపిస్తే అక్కడ వాళ్ళు పాపకి లివర్ ఫస్ట్ ఒక కషాయం చేయించినాం మేడం. దానికి 5 lakhs 6 lakhs ఖర్చు పెట్టేసినాం, మా దగ్గర ఉన్నిందంతా. ఇంకా మళ్ళీ అది సక్సెస్ కాలేదు మేడం, ఫెయిల్యూర్ అయింది ఆపరేషన్. వాళ్ళు రిజల్ట్ 3 నెలల తర్వాత వస్తుందిమ్మా అన్నారు. సరే అని 3 నెలల తర్వాత మళ్ళీ పాపను ఎత్తుకొని చెకప్కి పోతే, లేదమ్మా ఇది కషాయ ఆపరేషను, సక్సెస్ కాలేదు, మీరు మళ్ళీ పాపకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి అన్నారు మేడం. ఇంకా సరే అని మళ్ళీ నారాయణ హృదయాలకు అక్కడికి వెళ్తే వాళ్ళు 25 లక్షల నుంచి 30 లక్షలు తెస్తే మేము పాపకి మీ ఇద్దరిలో ఎవరన్నా ఒకరు పాపకు లివర్ కొద్దిగా ఇవ్వాలమ్మా, ఇస్తే మేము ఆపరేషన్కి రెడీ అన్నాం. ఇంకా మా దగ్గర మాకు అంత స్తోమత లేక, ఇంకా పాప పడే బాధ చూడలేక, ఇంకా పాపను చంపుకొని మేము చనిపోదాము అని మేము ఇది అయిపోయి మేము మెర్సీ కిల్లింగ్కి వెళ్ళాం మేడం. అప్పుడు TV9 కథనాల ద్వారా మా పాపకు చూసి సీఎం గారు కానీ స్పందించి పాపకు ఆపరేషన్ చేయించినారు. ఇప్పుడు పాప ఇంత బాగుందంటే TV9 ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పాలి, మళ్ళీ సీఎం సార్ గారికి కృతజ్ఞతలు, మేము జీవితాంతం రుణపడి ఉంటాము. సో తండ్రిగా ఇప్పుడు మీరు చెప్పండి, పాపకి ఇంతకుముందు ఇబ్బందులు ఏమీ లేవా? అంతా ఇప్పుడు షీస్ ఫైనా ఇప్పుడు? లేదు మేడం, అమ్మాయికి ఒక 1 week బాగుంటే 1 week బాగుంటుంది మేడం. అంటే ఎందుకని అంటారు? మోషన్స్ వస్తూ ఉంటుంది. అది చెన్నై లాస్ట్ మంత్ May 11th కూడా వెళ్ళాం మేడం చెన్నైకి. అంటే మెడిసిన్స్ పరంగా అమ్మాయి చెకప్ వల్ల మాకు ఎటువంటి డోకా లేదు మేడం. 100% మన సీఎం గారు వాళ్ళే చూస్తాను, ప్రభుత్వం తరఫునే చూస్తున్నారు. కాకపోతే మోషన్స్ అనేది సెట్ అయ్యేంత వరకు అవుతూ ఉంటాయి మేడం. కాకపోతే డాక్టర్ని అడిగితే ఎన్ని రోజులు అవుతుందో మేము చెప్పలేము. కాకపోతే మోషన్స్ మాత్రం అవుతూ ఉంటాయి. అమ్మాయికి సిరప్ కంటిన్యూగా ఆపరేషన్ అయినప్పటి నుంచి చేస్తున్నాం మేడం. ఒక ప్రోగ్రాప్ అనే ట్యాబ్లెట్ ఒకటి, సిరప్ ఒకటి, దానివల్ల మోషన్స్ అవుతాయి అని డాక్టర్ చెప్తాను మేడం. బట్ ఫ్యూచర్లో ఏమనేది తెలియదు మేడం. సో లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి మేడం. పొద్దున్నే ఒక ట్యాబ్లెట్, సాయంకాలం ఒక ట్యాబ్లెట్, పాప లైఫ్ లాంగ్ వాడాలి మేడం. ఓకే. ఇప్పుడు సీఎం గారు 1 yearకి అయితే మేము ఇస్తామమ్మా, ఆ తర్వాత చూద్దాము అని చెప్పినారు మేడం. అంటే ఈమె చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఈమె ఉండే ప్లేస్ నీట్గా ఉండాలి, ఈమె పనే సరిపోతుంది మేడం. ఓకే. పనికి మీరేం చేస్తుంటారు? ప్రస్తుతానికైతే ఏం జాబ్ లేదు మేడం. ఓకే. మరి పాప పోషణ ఎలాగంటారు? అదే మేడం, అంటే మేడం ఇంతకుముందు ఇప్పుడు చిన్న సూపర్ మార్కెట్లో పని చేస్తున్నారు మేడం. 10,000 ఇస్తారు, ఇచ్చినా కూడా అది చాలదు మేడం. పాప చెకప్పుల కంటే లివర్ ఇచ్చినారు వాళ్ళు, వెయిట్ ఎత్తకూడదు, ఇంకా వ్యవసాయం చేయకూడదు. ఇంకా అంతకుముందు నేను ఇండ్ల పనికి వెళ్ళేదాన్ని మేడం. ఇప్పుడు పాపను ఈమెను చూసుకొనే సరిపోతుంది. 1 week బాగుంటే 1 week బాగుండదు మేడం. ఈమెను జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్. సో రెగ్యులర్ చెకప్స్ అవి చేయించారా? రెగ్యులర్ చెకప్స్లో ఇంకా ఏమీ ప్రాబ్లం లేదు, పాప టోటల్గా ఫైన్ అని చెప్పేశారా? మేడం మంత్లీ వెళ్తూ ఉన్నాం హాస్పిటల్కి, చెన్నైకి. వాళ్ళు మంత్లీ వన్స్ డేట్ ఇస్తారు మేడం. వెళ్ళినప్పుడు మంత్లీ వెళ్ళి వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1 yearకి ప్రస్తుతానికి నేను 1 year ఇస్తానమ్మా మెడిసిన్స్, మీరు చూడండి పాపని, మెడిసిన్స్ అవసరమైతే తర్వాత కూడా మనం కంటిన్యూ చేద్దామని చెప్పారు మేడం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు పాప ఆరోగ్య పరిస్థితి చూస్తే గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు చెప్పిన ప్రకారం మహమ్మద్ రేలా సార్ పాపకు సర్జరీ చేసింది. సార్ చెప్పినట్టయితే పాప కండిషన్ ఎవ్రీథింగ్ ఓకే అమ్మా, ఏం ప్రాబ్లం లేదు, మీరు మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఉండండి, పాపకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు మేడం. 100%.
కాకపోతే మెడిసిన్స్ అనేది ఎంతకాలం వాడాలనే దాని మీద క్లారిటీ అయితే లేదు. కంపల్సరీగా లైఫ్ లాంగ్ వాడాలి అన్నారు. మెడిసిన్ వాడాలి, లేదంటే ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది. ప్రభుత్వం దయతో పాపకు పునర్జన్మ ప్రసాదించారు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం మేడం. రైట్, మొత్తానికి పాప క్షేమంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. దాతలు అలానే టీవీ9 ప్రేక్షకులు అందరి ఆశీర్వాదాలు పాపకు ఉంటాయి. సో మనసున్న దాతలు ముందుకొచ్చారు వాళ్ళు, అలానే ప్రభుత్వం చొరవతోనే ఇప్పుడు ఈ పాప ఇంత క్షేమంగా ఉంది. మనసున్న దాతలు అందరూ ఇలా వారికి తోచిన సాయం చేసి ఇలాంటి బిడ్డల్ని ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా రక్షించే ప్రయత్నం చేయమని కోరుతోంది టీవీ9.